నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అడుగడుగునా అవకాశవాదులు అవసరం కోసం నటించే మనుషుల్ని చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా అనిపిస్తుంది. కలివిడిగా ఉంటే క్యారెక్టర్ అంచనా వేస్తారు. చనువుగా ఉంటే చులకనగా చూస్తారు. మౌనంగా ఉంటే పొగరుబోతంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే విరోధిగా చూస్తారు. అవసరానికి మాట్లాడితే అవకాశవాది అంటారు. ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటుంది ఈ పాడు సమాజం. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మీరు తెలివైన వారిగా ఉండడం కన్నా మానవత్వం నిండిన మంచి హృదయంతో సున్నితమైన వ్యక్తిత్వం గల మనిషిగా ఉండడం మంచిది. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా. మనుషులకు ఉండే చాలా చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటకు వస్తుంది. ఎవరితోనైనా అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. ఎవరికి నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేము. నటనతో కూడిన బంధాల కోసం క్షణకాలం కూడా ఎదురుచూడకు. నిజాయితీతో కూడిన బంధాల కోసం జీవితకాలం ఎదురుచూసినా తప్పులేదు. ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మీకు నచ్చినట్లు సంతోషంగా బ్రతికేయడం మంచిది. ఎందుకంటే మనం ఎంత మంచివాళ్లుగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనమందరం చెడ్డవాళ్లమే. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకు గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలాగే ఉంటుంది. బాధలు అనేవి ఆకాశంలో చందమామ లాంటివి. ఒకరోజు ఎక్కువగా ఉండవచ్చు, ఒకరోజు తక్కువగా ఉండవచ్చు, ఒకరోజు అస్సలు కనిపించకపోవచ్చు. అందుకే బాధలున్నాయని బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా జీవించండి. జీవం లేని మట్టి కాలే కొద్దీ దృఢంగా గట్టిపడి ఇటుక అవుతుంది. జీవంతో ఉన్న నువ్వు బాధతో, దుఃఖంతో కాలే కొద్దీ ఇంకెంత గట్టిపడాలో ఆలోచించు. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నీది మంచి క్యారెక్టర్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా 100 మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. నిజం చెప్పి బాధ పెట్టినా పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పి మోసం మాత్రం చెయ్యకూడదు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. మనం చెప్పింది అబద్ధం అయితే దానిని నిరంతరం మనం కాపాడుతూ ఉండాలి, కానీ మనం చెప్పింది నిజమైతే అది నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇది అబద్ధానికి నిజానికి ఉన్న తేడా. ఇతరుల చెడు గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకే విధంగానూ ఉపయోగపడదు. ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకోవాలి, కానీ వీధంతా తివాచీ పరచలేం కదా. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకొని మంచి కోసం ఏమైనా చేస్తే చివరకు మనమే చెడ్డవాళ్ళం అయిపోతాం. ఏ బంధమైనా తెగేదాకా లాగకండి. ఒకసారి తెగితే ఎన్ని ముళ్ళు వేసినా ప్రయోజనం ఉండదు.
ఒక్కోసారి మనల్ని కష్టమైనా కనికరిస్తుందేమో కానీ మనకి ఇష్టమైన వాళ్ళు మాత్రం కనికరించరు. జీవితంలో మనం ఎవరిని కలవాలనేది కాలం నిర్ణయిస్తుంది. మనకెవ్వరు కలవాలనేది మన హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరు ఉంటారనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుంది. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకొని వెళ్తావా అని. వాళ్ళందరికీ చెబుతున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. నీ టైం బాగున్నప్పుడు నువ్వు చేసే మిస్టేక్స్ కూడా జోక్గా తీసుకుంటారు. నీ టైం బాగోలేనప్పుడు నువ్వు జోక్ వేసినా మిస్టేక్గానే తీసుకుంటారు. మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికీ వమ్ము చెయ్యకూడదు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.